ప్రజలతో సత్సంబంధాలు మెరుగుపరిచే దిశగా చేరువ కార్యక్రమంతో కొత్త అడుగులు వేయడం జరుగుతుందని కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ది గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వివిధ వ్యాపార వర్తక సంఘాల అసోసియేషన్ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ట్రాఫిక్ సమస్యలు, ఫేక్ కాల్స్, యూట్యూబ్ బెదిరింపులు, ద్విచక్ర వాహనాలు, సెల్ ఫోన్ దొంగతనాలు, నకిలీ వ్యాపారాలపై వ్యాపారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వివిధ అసోసియేషన్ల సభ్యులు జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ ప్రజలతో పోలీసులకు సంబంధాలు బలోపేతం చేయడం, క్షేత్రస్థాయిలో పోలీసుల సేవలు, పనితీరుపై తెలుసుకోవడం కోసం ఈ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల భద్రతతో పాటు పోలీసుల సేవా దృక్పథాన్ని మెరుగుపరచడం, పోలీస్ ప్రజల మధ్య దూరాన్ని తగ్గించడమే లక్ష్యంగా సాగిందని తెలిపారు. కాకినాడ ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి 24 కొత్త ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధమైందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ పరిపాలన ఎంజేవి భాస్కర్రావు, అదనపు ఎస్పీ ఆర్ఎస్ శ్రీనివాసరావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పెద్ది రత్నాజీ, గ్రంథి బాబ్జీ, వివిధ వ్యాపార వర్తక సంఘాల అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇంకెవరో ఒక ఆయన మ్యూజిక్ డైరెక్టర్, ఒక ఆయన తర్వాత రోజున వాళ్ళ ఆవిడ డెలివరీ ఉందట. ఇప్పుడు ఈ వీడియో కానీ ఆవిడకి షేర్ చేస్తే నాకు బిడ్డను చూపించారంటే నేను ఆత్మహత్య చేసుకుంటానని వచ్చాను నా దగ్గరికి. ఇద్దరిని కూడా ఫార్చునేట్లీ వీ కుడ్ గెట్ దెమ్. ఎక్కడో రాజస్థాన్ బోర్డర్లో ఎవరో స్లమ్ డ్వెల్లర్, పెద్దగా చదువు కూడా లేదు ఆయనకి. ఆయన ఏదో వచ్చి అని ఇంగ్లీష్లో ఒక ఆడపిల్ల ఫోటో పెట్టుకొని మాట్లాడితే ఈయన పక్క నుంచి నమ్మేశారు. సో అట్లా డబ్బులు ఇచ్చి లాస్ట్ మినిట్లో మా దగ్గరికి రావడం వల్ల ఏమవుతుందంటే పట్టుకోవడం ఇంకా కష్టమైపోతుంది. మీ డబ్బులు పోతాయి, డబ్బులు కూడా ఖర్చు పెట్టేస్తారు ఈ లోపల వచ్చినవన్నీ. ఇట్లా కాకుండా ఇంకా కొత్తగా ఈ మధ్యన జరుగుతున్నవి డిజిటల్ అరెస్ట్. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ సార్ కూడా 1-2 సార్లు మీటింగ్స్లో చెప్పడం జరిగింది దీని గురించి. మీకు కాల్ చేసి మేము సిబిఐ నుంచి కాల్ చేస్తున్నాము, ఎన్సిబి నుంచి కాల్ చేస్తున్నాము. ఎన్సిబి అంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, లేదా ఎఫ్బిఐ, సిఐఏ ఏమేమో చెప్తారు. మీ పేరుతో డ్రగ్స్ వచ్చాయి కొరియర్లో, మిమ్మల్ని ఇప్పుడు వచ్చి అరెస్ట్ చేసేస్తారు. కాసేపట్లో మిమ్మల్ని ఇంట్లోంచి అరెస్ట్ చేస్తారు. డిజిటల్గా మీ అరెస్ట్ అయిపోయింది, మా సీనియర్ ఆఫీసర్ ఒక ఆయన వీడియో కాల్లో మీతో మాట్లాడతారు అని చెప్తారు. ఆయన ఏదో ఒక అద్దెకి తెచ్చుకుని యూనిఫామ్ వెనకాల గ్రాఫిక్స్లో పెట్టిన లోగోలు పెట్టుకుని కూర్చుంటాడు. ఆయన కూడా పనికిమాలిన భాషలో మాట్లాడతారు. వాళ్ళకి ఎవరికి సరైన కమ్యూనికేషన్ కూడా ఉండదు. బట్ మనలో ఫియర్ సైకోసిస్ వల్ల వీ టెండ్ టు మిస్ ద పాయింట్. మనం కంగారు పడతాం. మీ పేరుతో డ్రగ్స్ వచ్చాయి, మీ పేరు చైల్డ్ పోర్నోగ్రఫీలో వచ్చింది, మీ అకౌంట్ ఎక్కడో ఫ్లాగ్ అయింది, మీ పేరుతో వెపన్స్ కొన్నట్టు మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చూపిస్తున్నాయి. ఇట్లా ఎవరైనా యూజువల్లీ భయపడే మాటలు చెప్తారు. డ్రగ్స్, వెపన్స్, చైల్డ్ పోర్నోగ్రఫీ, హ్యూమన్ ట్రాఫికింగ్, ఇట్లాంటి పెద్ద పెద్దవి ఎవరికైనా భయమే కదా. అవి చెప్పి కాసేపు మీరు భయపడిన తర్వాత అయ్యో మిమ్మల్ని చూస్తే అట్లా అనిపించట్లేదే అంటే అనగానే అమ్మయ్య నాలో మంచి కనిపించాడు అనుకుంటాం మనం. వెంటనే ఏమంటారంటే మీ అకౌంట్ క్లియర్ చేయాలంటే మీరందరూ బిజినెస్ పీపుల్ కాబట్టి యూ విల్ అండర్స్టాండ్ దిస్. ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ అన్ ఐడి, యూఐడినో ఏదో అంటారు. ఒక ఏంటిదండి, యూటీఆర్ నంబర్, కరెక్ట్. ఇట్ ఈస్ అ వెరీ లాంగ్ నంబర్. ఇట్లా మీ యూటీఆర్ నంబర్స్ ట్రాన్సాక్షన్తో ఫ్లాగ్ అయ్యి అది క్లియర్ అయిపోవాలంటే మీరు కొన్ని డబ్బులు మాకు ట్రాన్స్ఫర్ చేస్తే ఈ ట్రాన్సాక్షన్ నెంబర్, ఆ ట్రాన్సాక్షన్ నెంబర్ చూపించి ఇది మీ దగ్గర నుంచి జరిగింది కాదు అని ఎస్టాబ్లిష్ చేస్తామని ఇట్లా ఏదో